హలో మాస్టర్స్, మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. ఈరోజు డే 24, మార్పుని నిరాకరించే తత్వం అనే చాప్టర్లో ఉన్నాం. మనము ఆ, ఈ జీవితం అనేది ఒక నదీ ప్రవాహం లాగా అనుకుంటే, ఆ నదీ ప్రవాహం అనేది సముద్రంలో కలిసేంత వరకు ఎన్ని చీలికలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, అది ఎలా ప్రవహిస్తూ వెళ్తూ ఉంటుందో దాని అంతిమ లక్ష్యం చేరేంత వరకు అలాగే మనం కూడా అలాగే ప్రయాణం సాగిస్తూ ఉండాలి. అవసరమైన చోట అవసరమైన విధంగా మార్పులు చేసుకునే తత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పారనమాట. సో అక్కడ ఆ చాప్టర్లో మనకు కొన్ని స్వస్థత చేకూరడానికి మార్పులు నిరాకరించే తత్వం ఎలా ఉంటుంది, మార్పులకు సిద్ధంగా అంటే ఎలా ఉండొచ్చు, అది కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత నెక్స్ట్ ఈరోజు క్లాస్లో అందులోని టాపిక్ కంటిన్యూ చేస్తున్నాను. అసహనానికి గురి కావడం కూడా మార్పుని నిరాకరించే తత్వం యొక్క మరొక రూపమే. అంటే ఇప్పుడు ఒకటి ఏదైనా చెప్పారు, నువ్వు ఇలా చేస్తున్నావు చాలా రోజుల నుంచి, కొద్దిగా మార్చుకో, బహుశా అప్పుడు నీకు ఏమైనా బాగుంటుందేమో, ఇది వర్క్ అవ్వదేమో అని మనం అన్నామనుకోండి, టక్కున అవతల వాళ్ళకి చిరాగ్గా అనిపించేస్తూ ఉంటుంది, అసహనంగా ఫీల్ అవుతారు, ఇంపేషెంట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అదేంటి, నేను ఇన్ని రోజులు ఇది ఇది దాని మీద వర్క్ చేశాను, మరి రిజల్ట్స్ వచ్చాయే, ఇప్పుడు ఇలా అంటుంది ఏంటి, ఇప్పుడు ఎందుకు రిజల్ట్స్ రావు నాకు అన్నట్టుగా మనకు ఒప్పుకోమన్నమాట, అసహనం వచ్చేస్తూ ఉంటుంది మనలో. సో అది కూడా ఒక రకమైన మార్పుని నిరాకరించే తత్వమే. ఇప్పటి వరకు మనం పాటించిన విధానం ఏదైతే ఉందో బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వవచ్చు, ప్రస్తుతం అది పాటిస్తూ ఉన్నప్పుడు అది సరి అయినది కాకపోవచ్చు. అంటే మనం మార్పు చెందించాల్సిన అవసరం ఉంది ఆ పర్టిక్యులర్ విధానంలో. అవసరం ఇంకా అది. 10th క్లాస్ వరకు ఒక విధంగా చదువుకుంటాము, ఇంటర్మీడియట్లో ఇంకోలాగా చదువుకోవాలి. ఎంసెట్ ఎంసెట్ ఏంటి, దానికి సబ్జెక్టులు ఏంటి, ఇంటర్మీడియటే. కానీ చదివే విధానం ఎలా ఉంటుంది, ఆన్సర్స్ మనం ఎలా రాయాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇచ్చిన ప్రశ్నల్ని, టైమింగ్ లిమిటు, ఎవ్రీథింగ్ అదే సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మన ఓరియంటేషన్ ఆఫ్ స్టడీ విల్ బి డిఫరెంట్. చదువుకునే విధానం, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ఒక క్వశ్చన్ తీసుకుంటాము, దానికి ఆన్సర్ ఏంటి, 3 మార్క్స్కి అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, 5 మార్క్స్కి, 10 మార్క్స్కి ఇలా చూసుకుంటాము. ఎంసెట్లో వచ్చేటప్పటికి అదే క్వశ్చన్ డిఫరెంట్ వేలో ఇస్తాడు. మల్టిపుల్ చాయిస్ అయితే ఒకలాగా ఇస్తాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఇప్పుడు ఎలా ఉందో మల్టిపుల్ చాయిస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇప్పుడు నాకు తెలీదు, బట్ ఆ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అన్న దాన్ని బట్టి క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. సో క్వశ్చన్ ఏ విధంగా అపియర్ అవుతుంది మనకు తెలిసిన సబ్జెక్ట్లోని అన్నదాన్ని బట్టి మనము ఆ ఆ చదువు అనేది ఆ ఓరియంటేషన్లోనే చదువుకోవాల్సి వస్తుంది, మార్పు చెందించుకోవాలి ఆ టైంలో మనం. ఇంటర్మీడియట్ చదివిన విధంగానే అదే సబ్జెక్టు ఎంసెట్కి చదువుతాను అలాగే రాస్తాను అంటే కుదరదు. 1 వర్డ్ ఆన్సర్ షుడ్ బి 1 వర్డ్ ఆన్సర్. ఇన్ కేస్ రాయమనంటే నేను 10 లైన్లు రాస్తాను అప్పుడే నాకు సంతృప్తి, లేదా ఈ క్వశ్చన్కి అదే ఆన్సర్ రైట్ అంటే కుదరదు. సో అలా అసహనానికి గురి కాకూడదు ఎప్పుడైనా మనం మార్పు అంగీకరించవలసిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఇది మనల్ని మార్పు చెందకుండాను మరి నేర్చుకోనివ్వకుండాను కూడా అడ్డుపడుతుంది. ఒక్కసారికే అంతా మారిపోవాలి అని ఆశించకూడదు, అంటే తొందరపడకూడదు. ఇంక ఈ రోజు నేను డిసైడ్ అయిపోయాను, ఈ రోజు మొత్తం మార్పు చెందాలి, నో, ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్. మీరు నిర్ణయం తీసుకోండి, నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ క్షణం నుంచి నేను ప్రయత్నం మొదలు పెట్టేస్తున్నాను, ఆ మార్గంలో నడుస్తున్నాను. చంద్రుణ్ణి తీసుకోండి, పౌర్ణమి, రైట్, పౌర్ణమికి నిండు చంద్రుడుగా ఉంటాడు, కానీ ఆ నిండు చంద్రుడుగా ఓవర్ నైట్ అయిపోడు కదా ఆయన. 15 రోజులు గ్రాడ్యువల్గా పెరుక్కుంటూ వస్తాడు. పెరుక్కుంటూ వచ్చినప్పుడు ఆ 15 రోజు పౌర్ణమి రోజు నిండు చంద్రుడుగా మనకు కనిపిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ 15 రోజులు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాడు. మళ్ళీ 15వ రోజు మనకు పూర్తిగా కనిపించకుండా ఉంటాడు, అమావాస్య అంటాము. వాటన్నింటిని మనం అంగీకరించడం లేదా, నేను పూర్తి వెలుతురే ఉండాలి, అదే కరెక్టు, అదే రైటు, నేను అప్పుడు మాత్రమే పనిచేస్తా, మిగతా టైంలో నేను పని చేయను, చదువుకోను అని అనడం లేదు కదా. ఎంత చక్కగా ప్రకృతిలో ఉన్న మార్పుల్ని మనం అంగీకరిస్తున్నాము. అది ఆ భగవంతుడు అలా డిజైన్ చేసి పెట్టాడు వాటిని,
రైట్? మనందరి జీవితాల కొరకు. మరి మనమేం చేయాలి? మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో అలాంటి అమావాస్యలు రావచ్చు, పున్నమి చంద్రుడు రావచ్చు, గ్రాడ్యుయల్‌గా పెరుగుదల ఉండొచ్చు, తరుగుదల ఉండొచ్చు. ఆ మార్పులనన్నింటినీ అంగీకరిస్తూ ముందుకు వెళ్ళాలి. అంత న్యాచురల్‌గా తీసుకోవాలనమాట ఆ ప్రాసెస్‌ని. ఓవర్‌నైటే జరిగిపోవాలి అని ఆశించకూడదు. అలా ఆశించినప్పుడు మీకు సమస్యను సృష్టించిన పరిస్థితి నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీకు మీరు తగినంత సమయాన్ని కేటాయించడం లేదనే చెప్పాలి. ఒకవేళ ఏదైనా ఓవర్‌నైట్ జరిగిందనుకోండి. కొన్నిసార్లు లక్‌లో జరగొచ్చు. ఇప్పుడు నేను ఒక లక్కీ లాటరీ టికెట్ ఒక టికెట్ కొన్నాను. లక్కీ లాటరీ తగిలింది. నాకు ₹1,00,00,000 వచ్చాయి. ఓకే. ₹1,00,00,000 వచ్చాయి. ఫుల్లు సంతోషం. నేను దాంతో కావాల్సినవి కొనుక్కుంటాను, అవసరాలు తీర్చుకుంటాను, అన్నీ చేస్తాను. కష్టపడే తత్వం యొక్క ఆ కష్టపడే తత్వంలోని సంతృప్తి కానీ, కష్టపడ్డం అనే దాని గురించి కానీ, దాని గురించిన అవగాహన, జ్ఞానం కానీ నాకేమైనా తెలుస్తుందా? ఇప్పుడేమన్నారు ఈవిడ? మీకు మీరు అంతా ఒక్కటేసారి మారిపోవాలి అని ఆశించినప్పుడు, మీకు సమస్యను సృష్టించిన పరిస్థితి నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీకు తగినంత సమయం ఉండదు. ఈరోజే సమస్యొచ్చింది, ఈ క్షణమే సమస్య తీరిపోయింది. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉండొచ్చు చిన్న చిన్న సమస్యలు. అది ప్రాబ్లమ్ కాదు. ప్రతిసారి అలాగే జరిగిందనుకోండి, ఏ జ్ఞానమూ రాదు. పిల్లోడు ఏడవక ముందే ప్లేట్‌లో కలిపేసి వాడు 15 సంవత్సరాల పిల్లోడైనా, వాడికి ప్లేట్‌లో కలిపేసి స్పూన్ ఇచ్చేసి తినిపించేయడమా, లేకపోతే స్పూన్ వాడికిచ్చేసి తినేయడం చేశామనుకోండి, వాడికెప్పుడు అర్థమవుతుందండి ఆకలి విలువ? తెలీదు కదా! అలాగే మనకొక సమస్య వచ్చినప్పుడు ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. ఆ డ్యూరేషన్‌లో మనము జ్ఞానాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నో రకాల జ్ఞానాలు. సహనాన్ని నేర్చుకోవచ్చు, ప్రేమను నేర్చుకోవచ్చు, దయను నేర్చుకోవచ్చు. తర్వాత ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారో ఆ జర్నీలో, ఆ ప్రయాణంలో వాళ్ళని క్షమించడము నేర్చుకోవచ్చు. ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలి, అది నేర్చుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ డ్యూరింగ్ దట్ ప్రాసెస్. నేనిప్పుడు ఒక ₹1,00,00,000 సంపాదించడానికి నేనొక జాబ్‌నో, ఒక వ్యాపారాన్నో నేను తీసుకున్నాను. ఎన్ని నేర్చుకుంటానండి ఆ ₹1,00,00,000 సంపాదించే లోపల? ఒక వ్యాపారం తీసుకుంటే అందులో ఎన్నో రహస్యాలను ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ విధంగా డీల్ చేయాలి, ఏది ఎక్కువ లాభానికి అమ్ముకోవాలి, ఏది మార్కెట్‌లో ఇబ్బందికరంగా ఉంది, టక్కన నా సరుకు నేను అమ్మేసుకోవాలి. అంటే ఇంకొద్ది రోజులు నేను దగ్గర పెట్టుకున్నాను అంటే లాభాలు కాదు కదా! నా అసలు దక్కదు. సో, తక్కువ లాభాలకైనా నేను ఈరోజు తీసేసేయాలి నా సరుకు. అది ఒక జ్ఞానమే. వ్యాపార సూత్రమే. ఒక జాబ్ చేస్తున్నాను. నా మేనేజర్‌తో ఎలా ఉండాలి? టీమ్‌మేట్స్‌తో ఎలా ఉండాలి? ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. దాన్నెలా నేర్చుకోవాలి? నా ఎయిము సంపాదన. పర్టిక్యులర్ 1,00,00,000 అనుకున్నాము. ఊరికే ఒక నంబర్ గురించి. అది సంపాదించేంత వరకు జాబ్ చేయాలి అని అనుకున్నాను. ఆ జాబ్ చేసే క్రమంలో ఎన్నింటినో నేర్చుకుంటాను నేను. నాకు ఓవర్‌నైట్ లాటరీ టికెట్ తగిలిందనుకోండి, ఒక కొత్త నాలెడ్జ్ అనేదే లేదు. ఒక వ్యాపార సూత్రము తెలీదు. ఒక జాబ్ చేసే పద్ధతి తెలీదు. పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలి. నాకు ఆ సర్కమ్‌స్టాన్సెస్ ఏమి కూడా నాకు తెలియకపోవచ్చు. అదన్నమాట. మీరొకవేళ పక్క రూమ్‌లోకి వెళ్ళాలి అని అనుకున్నారనుకోండి. అలాంటప్పుడు మొదట మీరున్న చోటు నుండి లేచి, ఆ రూము వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి కదా! ఊరికే ఉన్న చోటనే కూర్చొని, నేను పక్క రూమ్‌లోకి వెళ్ళిపోవాలి అని అనుకోవడం ఎంత సమంజసం? మూర్ఖత్వం కదా! నేను ఈ రూమ్‌లో ఉన్నాను. ఇక్కడే కూర్చుంటాను. కాలు తీసి అడుగు పెట్టను. కానీ పక్క రూమ్‌లో ఉండాలి. మ్యాజిక్ జరిగిపోవాలి. అది ఎలాంటి మూర్ఖత్వమో ఓవర్‌నైట్ నాకన్నీ జరిగిపోవాలి, టక్కున జరిగిపోవాలి అనేది కూడా అటువంటి టైపు మూర్ఖత్వం కిందకే వస్తుంది అని అంటున్నారు. మనకందరికీ మన సమస్య తీరిపోవాలి కానీ, ఆ సమస్య యొక్క పరిష్కారానికి చేయాల్సిన చిన్న చిన్న అంశాలను చేయడానికి మాత్రం ఎప్పుడు సిద్ధంగా ఉండం. సమస్య వస్తుంది. ఆ సమస్య తీరిపోవాలి. కానీ వస్తుందికి, తీరిపోవాలికి మధ్యలో మనమేం చేయాలి అన్న దానికి మాత్రం చాలా సార్లు మనం సిద్ధంగా ఉండము. కొన్నిసార్లు కరెక్ట్ స్టెప్స్ ఇవ్వబడతాయి. ఓహ్! నీకీ సమస్య వచ్చిందా? నేను ఇంతకుముందు ఇదే సమస్యలో ఉన్నాను. ఇదిగో ఇలా చెయ్యి.
ఇలా చెయ్యి, ఇంత టైం ఇవ్వు, కాస్త ఓపికగా ఉండు, పట్టుదలతో నువ్వు ఉన్న ఏదైతే చేస్తున్నావో అది చేస్తూ ఉండు, తప్పకుండా రిజల్ట్ వస్తుంది అని చెప్తాము. మనకంత ఓపిక ఉండదు. ఇదిగో 1 వీక్ ట్రై చేశా, 1 మంత్ ట్రై చేశా, నాకేం రిజల్ట్ లేదు. ఈ 1 మంత్ రిజల్ట్ మీదనే ఫోకస్ పెడుతూ ఉంటాం మనం. రిజల్ట్ కాదు, పూర్తి ప్రయత్నం మీద ఫోకస్ పెట్టాలి. రిజల్ట్ రావాలని కోరుకోవాలి, ఆ సంకల్పం చేసుకోవాలి. 100% ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో అది రావాలని 100% కోరుకోవాలి. కోరుకొని ఆ సంకల్పానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి. సో అది చెప్తున్నారనమాట మనలో ఉన్న చిన్న డ్రాబ్యాక్ గురించి. ఇప్పుడు మన జీవితంలో మనం సృష్టించుకున్న ప్రతి అనుభవానికి, ప్రతి సంఘటనకి బాధ్యత పూర్తిగా మనదే అన్న విషయాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలా చెప్తున్నప్పుడు మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితి పట్ల అపరాధ భావంతో ఉండడం గురించి గానీ, మిమ్మల్ని మీరు చెడ్డ వ్యక్తిగా అనుకోవడం గురించి కానీ నేనిక్కడ మాట్లాడడం లేదు. ఇక్కడ ఈవిడ చెబుతూ ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర లేదా కొన్ని సార్లు చాలా పాయింట్స్ దగ్గర మనల్ని మనం చూసుకుంటూ ఉంటాం. యెస్, బయటకు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఇతరుల ముందర అస్సలే ఒప్పుకోకపోవచ్చు. కానీ టక్కున ఆ పాయింట్ మనకు తగులుతది. ఖచ్చితంగా తగులుతది. ఆ లోపల నుంచి ఆ ఇన్నర్ అనే తెలియచేస్తది. నువ్వు కూడా ఇలాగే ఉన్నావు చూడు, లేదా ఏదో ఒక సందర్భంలో ఇలాగ చేశావు నువ్వు. ఆవిడేమంటుందంటే, మిమ్మల్ని ఎత్తి చూపడం కాదు, మీరు గిల్ట్ ఫీల్ అవ్వడం కాదు. అది కాదు నాకు కావాల్సింది. యాక్సెప్ట్ చేయాలి. జ్ఞానం అంటే ఎక్కడి నుంచొస్తుంది? అజ్ఞానంలోని ఆ తీసివేస్తే జ్ఞానం వస్తుంది. మనకు అజ్ఞానం ఉందని ఒప్పుకున్నాము. అప్పుడు ఆ ఆని తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాము. జ్ఞానంతో ఉండిపోతాము. చీకటి ఉంటేనే కదండీ వెలుతురు విలువ తెలిసేది. చీకటి ఉన్న దగ్గరే లైట్ కావాలి. పూర్తి వెలుతురుంది. ఇప్పుడు ప్రస్తుతం మిట్ట మధ్యాహ్నం. నాకసలు లైట్ ఎందుకు? నాకవసరం లేదు. రైట్? సో, ఆమేమంటున్నారంటే గిల్ట్ ఫీల్ అవ్వడం కాదు, మిమ్మల్ని మీరు తిట్టుకోవడం కాదు, చెడ్డ వ్యక్తిని అది ఇది అని చెప్పేసి అనుకోవడం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆ మార్పులకు లోనవుతూనే ఉంటారు. నేను చెప్తున్నది మన ప్రతి ఆలోచనని అనుభవంగా మార్చుతున్న మన అంతర్గత శక్తిని గురించి తెలుసుకోమని. అంటే మళ్ళీ మనం ఎప్పుడూ చెప్పుకునే దగ్గరికే వెళ్ళాలి. ప్రతి ఆలోచనని అనుభవంగా మార్చుతున్న అంతర్గత శక్తి. దివ్యమైన ఆలోచనలు చేసుకోవాలి. ఎందుకు అంటే, మనలో ఆ ఇన్నర్ ఎనర్జీ ఉన్నది. ఏ ఆలోచన చేస్తున్నామో, ఎంత ప్రగాఢంగా చేస్తున్నామో, అంత త్వరగా అది మేనిఫెస్ట్ అవుతది. సో, ఆలోచనను సరిచూసుకోవాలి. నేను చెబుతున్నది ప్రతి ఆలోచనని అనుభవంగా మారుస్తుంది. అంటే మేనిఫెస్ట్ చేయడం అన్నమాట. మన అంతర్గత శక్తి గురించి అంటే, నీలో ఒక అంతర్గత శక్తి ఉన్నది. అది నువ్వు చేసే ఆలోచనను మేనిఫెస్ట్ చేస్తుంది. కాబట్టి ఏ రకమైన ఆలోచనలు చేస్తున్నావో ఒకసారి చూసుకో. అవేర్‌నెస్‌తో ఉండు. ఎరుకతో ఉండు. నీకేం కావాలని కోరుకుంటున్నావు? నాకు చాలా హైయెస్ట్ సాలరీ జాబ్ కావాలి నాకు. నేనలా కోరుకోవచ్చు. తప్పేమీ లేదు. ఓకే. దాన్ని నేను ఇంకొకలాగా కూడా అనుకోవచ్చు. ఎలాగా అంటే, నా చుట్టుపక్కల నా బంధువులు, స్నేహితులు, నా కొలీగ్సు, నా నెయిబర్సు, నా సిటీలో ఉన్నవాళ్ళు ఎవ్వరికి కూడా నాకన్నా ఎక్కువగా సాలరీ రావడానికి వీల్లేదు. ఇలా కూడా అనుకోవచ్చు నేను. 2 రకాలు. ఫస్ట్ దాంట్లో నాకు హైయెస్ట్ సాలరీ. హైయెస్ట్ సాలరీ ఎక్కడ? ఖచ్చితంగా మళ్ళీ హైయెస్ట్ మీనింగ్ ఏంటి? కంపారిజన్. కంపారిజన్‌లోనే వాడతాం. హయ్యర్, హైయెస్ట్ ఈ కంపారిటివ్ డిగ్రీస్ అనేవి కంపారిజన్‌లోనే వాడతాం. హైయెస్ట్ అనేది ఎక్కడ? ఎవ్వరికీ లేనంత ఎక్కువ సాలరీ కావాలి. ఆ సుప్రియ, ఎవ్వరు అమ్మ. సారీ, అలా కోరుకోవడం స్వార్థం కాదా? ఆ! అదే 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ రకం నాకు హైయెస్ట్ సాలరీ కావాలి అనేది ఏమి తప్పులేదు అందులో. కానీ నాకు తెలిసిన వాళ్ళల్లో, నా సిటీలో, నా చుట్టుపక్కల బంధువులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ ఎవ్వరికీ కూడా నాకన్నా ఎక్కువ రాకూడదు. ఇది కూడా అదే స్వార్థం. టెక్నికల్ మీనింగ్ సేము. కానీ నా ఉద్దేశ్యం డిఫరెంట్. వాళ్ళెవ్వరికీ ఎక్కువ రాకూడదు.
అది చాలా తప్పు అలా ఆలోచించడం. ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకి ఆ! వస్తుంది కదా. ఆ! అది. మనం ఆలోచన అంటే ఇక్కడ టెక్నికల్‌గా 2 సేమే మనకు చూసినట్లయితే ఇప్పుడు 2+2 = 4 మీరెన్ని రకాలుగా చేసినా అదే 4 వస్తుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన 2 కూడా సేమే నాకు హైయెస్ట్ కావాలి అని అడుగుతున్నాను. కానీ ఫస్ట్ దాంట్లోనేమో నేనెవ్వరి పట్ల స్వార్థం కానీ, వాళ్ళు తక్కువ కావాలని దురుద్దేశం కానీ ఏది చూపించట్లేను. సెకండ్ ఆలోచనలో ఖచ్చితంగా దురుద్దేశాన్ని చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు రూ. 10 వచ్చింది. నా చుట్టుపక్కల వాళ్ళకి ఖచ్చితంగా 10 కన్నా తక్కువ రావాలి. నాకు రూ. 5 వచ్చింది. అంతకన్నా వాళ్ళకి తక్కువ రావాలి. అంటే ఎక్కడికక్కడ వాళ్లకు తక్కువ రావాలి అనేది నా ఫోకస్. నాకెక్కువ రావడం కాదు. నాకు 0 వచ్చింది. వాడు మైనస్‌లో అప్పుల్లో ఉండిపోవాలి. ఇది చాలా తప్పనమాట. అలా కోరుకోవడం అనేది చాలా తప్పు. ఆ ఆలోచన అనేది. ఇలాంటి ఆలోచనలు మేనిఫెస్ట్ అవ్వడం అనేది ఉండదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఉద్దేశాన్ని చూస్తాడు. ఇంటెన్షన్‌ని చూస్తాడు. మనం మాట మాట్లాడొచ్చు, జిమ్మిక్కులు చేయొచ్చు, ఎన్నో రకాలుగా బయట ప్రపంచాన్ని మోసం చేయవచ్చు కాక, ఆయన్ని చేయలేము. ఎందుకంటే ఆయన నీలో ఉన్న ఆలోచనని పట్టుకుంటాడు. ఆ ఉద్దేశాన్ని పట్టుకుంటాడు. ఎందుకంటే ఆ లోపల మనకు కూడా తెలుస్తుంది. మనం అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు ఆ లోపలికెళ్ళి చూసుకుంటే మన ఉద్దేశ్యం ఏంటో క్లియర్‌గా చెప్తుంది అది. మనం ఒప్పుకోము, అది వేరు విషయము. కానీ క్లియర్‌గా చెప్తుంది. ఎందుకంటే ఆ లోపల ఉన్నది ఎవరు? ఆ పరమాత్మ. ప్రతి ఒక్కరిలో పరమాత్మనే ఉన్నాడు. ఆయనకన్నీ తెలుస్తాయి. స్ప్లిట్ సెకండ్‌లో మనం చేసే ఆలోచన కూడా ఆయనకు తెలుస్తుంది. సో, అందుకని ఆల్ ద టైమ్ కల్టివేట్ ద బ్రైట్ దివ్యమైన ఆలోచనలు. కల్టివేట్ అంటే కల్టివేషన్ అనేది ఫార్మింగ్‌లో యూజ్ చేస్తారు. ఆహ్, మంచి వాటిని ఉత్పత్తి చేయండి. ఆలోచనలను, మంచి ఆలోచనలని. అవెప్పుడు సాధ్యమవుతుందంటే, మనం సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు, సత్సంగాలలో ఉన్నప్పుడు, వాళ్ళన్నీ సత్ రిలేటెడ్. అంటే సత్యం రిలేటెడ్. అన్నీ కూడా శుభమైనవి. వీటిని మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు వాటిల్లో ప్రయత్నపూర్వకంగా అలా మాట్లాడుతూ ఉండడం అలవాటు చేసుకుంటాము. తర్వాత తర్వాత అదే మనకు అలవాటైపోతుంది నిత్య జీవితంలో. ఇప్పుడు చూడండి మనందరము కూడా మన క్లాస్‌లో కలిసినప్పుడు ఒకలాంటి భాష మాట్లాడతాము. ఒకలాంటి ఆలోచనలు చేస్తాము. జస్ట్ క్లాస్ అయిపోగానే ఇంక్లూడింగ్ మీ క్లాస్ చెప్తున్న నేనైనా నా గొంతు రైజ్ చేసి మాట్లాడొచ్చు. నా ఆఫీస్‌దైనా కావచ్చు, ఇంట్లో అయినా కావచ్చు, ఇంకొకరితోనైనా కావచ్చు. ఇదే ఫ్రీక్వెన్సీని నేను మెయింటైన్ చేయకపోవచ్చు అక్కడ. బికాస్ ఐఎమ్ ఇన్ ఎ సత్సంగ్ రైట్ నౌ. ఇన్ ఎ సజ్జన సాంగత్యం రైట్ నౌ. అవన్నీ ఆ బ్యూటిఫుల్ ఎనర్జీస్ మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆ ఎనర్జీస్ వర్క్ అవుతాయన్నమాట. వాట్ ఇఫ్ మనము ఇలాంటి ఎనర్జీస్తోనే మనం 24 గంటలు గడపగలిగితే? లేదా మాక్సిమం నంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ డే, మాక్సిమం నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ మంత్ గడపగలిగితే? మెల్లమెల్లగా మన ఆలోచనలు, మన మాటలు, మనం చేసే పనులు అవన్నీ కూడా ఆ ఎనర్జీస్‌తోనే నిండుకొని ఉంటాయి కదా! అలా చేస్తూ చేస్తూ పోగా ఒకరోజు మనం అదైపోతాం. ఆ సత్ ఏదైతే ఉందో అదైపోతాం మనం. అప్పుడు మీరు నేనడిగినా మీ నోటి గుండా ఒక చెడు మాట రాదు. మీ మనసులో ఒక చెడు ఆలోచన రాదు. మీ చుట్టూ మొత్తం చెడు ఆలోచనలు చేసేవాళ్ళున్నా కూడా ఈ మాత్రం మీరు ప్రభావితులు కారు. అసలు మిమ్మల్ని ఆ గుంపులోకి వెళ్ళకుండా భగవంతుడు చూసుకుంటాడు. సో, అది. అంతర్గత శక్తి గురించి అవేర్‌నెస్‌తో ఉండండి. ఏ ఆలోచనలు చేస్తున్నారో గమనించుకోండి. బికాజ్ అవి అనుభవంలోకి వస్తాయి. గతంలో మనం తెలియకుండా మనకు అననుకూల అనుభవాల్ని సృష్టించుకోవడానికి ఈ శక్తిని ఉపయోగించాం. అంటే తెలియకుండా ఫెయిల్ అయిపోతానేమో, నేను వ్యాపారం పెడితే లాస్ అయిపోతానేమో, చాలామంది లాస్ అయిపోయారు. ఇప్పుడు ఈ వ్యాపారాలు నడవట్లేవట, ఈ సబ్జెక్ట్ తీసుకుంటే జాబులు లేవట, ఇలా రకరకాల ఆలోచనలని పదే పదే చేసి వాటికి మన అంతర్గత శక్తిని పెట్టామనుకోండి, నిజమే మిగతా వారందరికీ జాబులు రావచ్చు. మన వరకొచ్చేటప్పటికి ఆ జాబ్ రాకపోవచ్చు. ఎందుకంటే మనమే మేనిఫెస్ట్ చేసుకున్నాం. పదే, 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 పదే నెగెటివ్‌ని ఆలోచించి. పెద్దవాళ్ళు చెప్పిన కీడెంచి మేలెంచమని చెప్పే సామెతకు మీనింగ్ ఏంటంటే,
అన్ని రకాల సొల్యూషన్స్ని ఆలోచించి పెట్టుకోమని చెప్పడం. ప్రయత్నము ముమ్మరంగా చేయండి. 100% ఫోకస్ పెట్టి చెయ్యండి. బెస్ట్ రిజల్ట్ రావడానికి ఏం చెప్పడం, కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఆ కీడించడం దగ్గరనే ఆగిపోతున్నాం. ఆ ఒకవేళ జాబ్ రాకపోతే, ఒకవేళ మనం పెట్టిన వ్యాపారం సరిగ్గా లేదు అనుకోండి, ఒక 10 సంవత్సరాలకు అది బాగా ఉండదు అని అనుకోండి, ఏదో టెక్నాలజీలో మార్పు వచ్చి, వ్యాపార రంగంలో మార్పు వచ్చి, అప్పుడు నా ప్లాన్ బి ఏంటి నేను ఆలోచించుకోవాలి. టక్కున ఆ ప్లాన్ బికి వెళ్ళిపోవడానికి. అది కీడించి మేలించడం అంటే. ఆగిపోమ్మని కాదు, ఓన్లీ నెగిటివ్ థాట్స్ చేయమనడం కాదు. మనం చాలా రాంగ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము అని చెప్పొచ్చు. వాళ్ళు చెప్పింది మంచి రీజన్కే, పెద్దవాళ్ళు చెప్పింది. కానీ మన ధ్యానంలో ఏం చెప్తారంటే ఆ కీడెంచడం, అసలు ఆ నెగిటివిటీని కూడా తలవకు, ఆలోచన చెయ్యకు. నేను తీసుకున్న కోర్సుకి ఈరోజు అసలు ఏమీ డిమాండ్ లేకపోవచ్చు, కానీ నా కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల పుష్కలంగా జాబ్స్ విత్ హయ్యెస్ట్ పెయిడ్ అమౌంట్స్, అంటే చాలా మంచి అమౌంట్స్తోని జాబ్స్ క్రియేట్ అవుతాయి అని నేను అదే ఆలోచనని తింటూ తాగుతూ దాన్నే నేను చేసుకుంటూ ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా మిగతా ప్రపంచం సంగతి నాకు తెలియదు, నాకు మాత్రం అలాంటి జాబ్ క్రియేట్ చేయబడుతుంది. ఓ ప్రపంచం మొత్తం మీద ఒక 1000 జాబులే ఉన్నా ఆ 1000 జాబుల్లో సంపాదించడంలో నేను ఒకదాన్ని అవుతాను. బికాస్ నేను ఆలోచనని నా కోర్సు చేసినన్ని రోజులు అలాంటి ఆలోచనని క్యారీ చేశాను. నా ఇన్నర్ ఎనర్జీ మొత్తం ఆ ఆలోచనకి సపోర్ట్ చేసుకున్నాను, నాకు దొరుకుతుంది. ఎస్, ప్రపంచం మొత్తానికి 1000 జాబులే ఉన్నాయి, కానీ నేను ఆ 1000లో ఒకరినవుతాను. బికాస్ ఆఫ్ మై థాట్ పవర్. రియల్లీ దట్ ఈస్, అంత సూపర్ పవర్ ఉంటుందండి దానికి. మిరకల్స్ జరుగుతాయి మనకి కార్పొరేట్ రంగంలో కానీ, వ్యాపారంలో కానీ. పెద్ద పెద్ద ఈ టాటాలు, బిర్లాలు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, వారసత్వంగా వచ్చిన సంపదను తీసుకొని పెద్ద చేయడము అది కాదు నేను ఇక్కడ మాట్లాడేది. స్వయంగా వాళ్ళే ఆ సామ్రాజ్యానికి విత్తనం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రని తీసుకొని మీరు చదువుకుంటే, వాళ్ళ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు అసలు ప్రపంచంలో అలాంటిది ఒకటి ఉండి ఉండదు. మరి ఎలా విజువలైజ్ చేశారు వాళ్ళు? అంత పెద్ద విస్తరణ ఎలా సాధ్యమైంది వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం? దే ఇమాజిన్డ్. వాళ్ళు ఊహించారు, ఆలోచించారు, వాళ్ళ ఎనర్జీ మొత్తం దానికే పెట్టారు. వాళ్ళు ఏదైతే కలగన్నారో దానికే పెట్టారు. 22 years బ్యాక్ నేను యూఎస్కి వచ్చినప్పుడు ఇండియాకి ఫోన్ కాల్ చేయాలంటే ఓ పెద్ద తలకాయ నొప్పి. కాలింగ్ కార్డ్స్ తీసుకోవాలి, దానికో పెద్ద సోది. అదేమీ సరిగ్గా క్వాలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మధ్య మధ్యలో కట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఉండేవి ఒకరోజు. ఈరోజు అసలు ప్రతి ఒక్కరి దగ్గర ఒక సెల్ ఫోను, ఆ సెల్ ఫోన్లో నుంచి రకరకాలుగా మనం ఇండియాకి చేసుకోవచ్చు. ఒకటని కాదు, పెయిడ్ ఉన్నాయి, నాన్ పెయిడ్ ఉన్నాయి మనకి. ఎలా? ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ ఎలా వచ్చింది? ఈ వాట్సాప్ ఎలా వచ్చింది? ఈ డైరెక్ట్ ఫోన్స్ చేసుకునేది ఎలా వచ్చింది? 22 years బ్యాక్ లేదే. ఎవరో ఒకరు ఇమాజిన్ చేయబట్టే కదా. అసలు ఆ రోజుల్లో నెట్ కూడా ఇంత లేదు కరెక్ట్‌గా చెప్పాలి అంటే. మనం చూస్తున్న కొలది ఎంత మార్పులు జరుగుతున్నాయి. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది? ఈరోజు ఎలా ఉంది? ఎవరు ఇమాజిన్ చేశారు? ఇప్పుడు కార్లు, డ్రైవర్స్ అవసరం లేకుండా కార్లు వెళ్తూ ఉన్నాయి. మన టెస్లా అలాంటిదే కదా. మనమేమి దాన్ని పట్టించుకోనక్కర్లేదు. సెట్ చేసి పెట్టేస్తే దానంతట అదే వెళ్ళిపోతుంది. అసలు ఊహించగలమా అండి? టెస్లా ఓనర్ ఎలా ఊహించాడు? ఎలా సాధ్యమే? అసలు ఎంత అది కలగనాలి అన్నా కూడా ఎంత భయంకరమైన కల మనకైతే. డ్రైవర్ లేకుండా కారు వెళ్ళడమా? డ్రైవర్ ఉండి అన్నీ చూసుకుంటేనే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఆ డ్రైవర్ సరిగ్గా చూడకుండా, వీలు ఏమి అదుపులో పెట్టుకోకుండా జస్ట్ ఆయన అలా కూర్చొని ఎంజాయ్ చేస్తాడు, కారే తీసుకెళ్ళిపోతుంది అంటే ఊహించడం అసలు కళ్ళ ముందర కనబడ్డా మనకు భయమేస్తూ ఉంటుంది. కానీ దాన్ని కలగన్నాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు, ఈరోజు మార్కెట్‌లో పెట్టాడు. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఇండస్ట్రీ. ఆయన కలగన్న రోజు అసలు ప్రపంచంలో అలాంటి కాన్సెప్టే లేకపోవచ్చు. అందుకే చెప్తారు డేర్ టు డ్రీమ్. బట్ డ్రీమ్ దగ్గర ఆగిపోకూడదు.
నీ ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి యాక్షన్, నువ్వు ఏదైతే డ్రీమ్ చేస్తున్నావో దానికి అలైన్ అవుతూ ఉండాలి. ఇట్ విల్ హ్యాపెన్. యూనివర్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ జస్ట్ టు ఒబే యూ, దట్స్ ఆల్. నువ్వు ఏదనుకుంటున్నావో అది చేయడం తప్పిస్తే, ఒక సర్వెంట్ లాగా చేయడం తప్పిస్తే దానికి ఇంకో మార్గం కూడా ఉండదు. నీ యొక్క అన్ని ఫోర్సెస్ని సింగిల్ స్ట్రెయిట్ లైన్లో అలైన్ చేసినట్లయితే. సద్గురు కూడా అదే చెప్తారు, సంకల్ప బలము అంటాం కదా తెలుగులో. దాని మీనింగ్ ఏంటి అంటే మనస, వాచ, కర్మేన, పూర్తిగా ఆయన ఫోర్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ చెప్తాడు. ఆ ఎనర్జీస్ సింగిల్ స్ట్రైట్ లైన్లో, అంటే 1 పాయింట్ డీవియేషన్ కూడా లేకుండా ఎనర్జీస్ని సింగిల్ స్ట్రైట్ లైన్లో పెడితే 50 రూపాయలు కూడా నీ చేతిలో ఉండవు. కానీ 50 లక్షల ప్రాజెక్ట్ నువ్వు చెయ్యాలి అని అనుకుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఎలా, ఎందుకు, ఏమిటి మనకు సంబంధం లేదు. యూ డోంట్ నీడ్ టు వరీ అంటారు ఆయనకి డైరెక్ట్గా. సంకల్ప బలం, లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు అక్కడ. ఓన్లీ స్పిరిచువాలిటీ కెన్ ఎక్స్ప్లెయిన్. ఫుల్ స్పిరిచువాలిటీ నెవర్ ఎక్స్ప్లెయిన్డ్ బై సైన్స్ సో ఫార్. మీకు చెప్పాను కదా, ద సీక్రెట్ అనే బుక్ బేస్ చేసుకొని సద్గురుది ఒక వీడియో ఉంటుంది, 26-27 మినిట్స్. అది నేను వరుసగా 30-40 డేస్ కంటిన్యూస్గా విన్నాను. నేను 2021 అలా పడుకునేటప్పుడు వినేదాన్ని అనమాట. అది పెట్టుకొని కొన్నిసార్లు అలాగే పడుకునేదాన్ని. అది పూర్తిగా జీర్ణించుకుపోయింది ఆయనది నాకు. అంత బాగుంటుంది అది. సద్గురు స్పీచ్ బేస్డ్ ఆన్ ద సీక్రెట్ బుక్ అని కొట్టండి, వీడియో దొరుకుతుంది మీకు. అది తెలుగులోనూ కూడా ఉంది ట్రాన్స్లేషన్, బట్ నాకు అది అంతగా నచ్చలేదు తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది. నాకు ఇంగ్లీష్లోనూ కూడా ఉంది. అది చాలా బాగుంటుంది అది. మొత్తం సీక్రెట్ బుక్ మొత్తం ఆ 26-27 మినిట్స్లో చెప్పాడనమాట. తర్వాత మనం ఏం చేస్తున్నామో అని అప్పట్లో మనము ఎరుకలో లేము కనుకనే అలా సృష్టించుకున్నాము. ఇప్పుడు మనం మన బాధ్యతను గుర్తించడం ద్వారా మనం ఎరుకతో ఉండి మన శ్రేయస్సు కోసం ఈ శక్తిని మనకు అనుకూలంగా వినియోగించుకోవడం నేర్చుకుందాం. ఇప్పటి వరకు తెలియదు మనకి, అలా చేశాము. కానీ ఇప్పుడు మనకు తెలుసు, మనలో ఇన్నర్ ఎనర్జీ ఉందని తెలుసు. ప్రతి ఆలోచన ఒక శక్తి స్వరూపము అని తెలుసు. మనం ఏ ఆలోచనని ఎంత గాఢంగా చేస్తున్నామో అంత గాఢంగా ఎనర్జీ ఉపయోగించబడి అది మేనిఫెస్ట్ అవుతుంది. అది మన మంచిది, మన మంచి కొరకైనా మన చెడు కొరకైనా. మనకు చెడు కావాలి అని మనం ఎప్పుడూ నెగిటివ్ ఆలోచన చేయము. కానీ తెలియదు, చేసే ఆలోచన మీద మనకు ఆ గ్రిప్ ఉండదన్నమాట. ఏమంటారు, ఆ స్వేచ్ఛ ఉండదు. మన ఆలోచన మన స్వేచ్ఛలో ఉండాలి, మనకు ఆ స్వేచ్ఛ ఉండదు. ఏదో లోపల ఎక్కడో మనమే బందీఖానాలాగా ఫీల్ అయిపోయి ఆ లిమిటేషన్స్ మధ్యలో ఆలోచనలు చేస్తూ ఉంటాము. స్వేచ్ఛగా చేయొచ్చు, పరిమితులు లేకుండా చేయొచ్చు ఆలోచన. అదే ఇప్పుడు మనం అనుకున్నాం కదా టెస్లా అని చెప్పేసి, అలా స్వేచ్ఛ, ఏ బౌండరీస్ పెట్టుకోలేదు ఆయన ఆలోచనకి, ఆయన కలకి. సో అలా చేయొచ్చు. తర్వాత తన క్లయింట్స్ గురించి చెప్తున్నారు. నా క్లయింట్స్కి వారి సమస్యకు ఒక నూతన ఆలోచన విధానాన్ని గూర్చి సలహా ఇచ్చినప్పుడు కానీ, లేదా ఒక వ్యక్తిని క్షమించమని చెప్పినప్పుడు కానీ వారి దవడలు బిగుసుకుపోవడం, లేదా ముందుకు రావడం, లేదా ఛాతీ చుట్టూ కట్టుకున్న వారి చేతులు ఇంకా బిగుసుకుపోవడం గమనిస్తాను. కొన్నిసార్లు వారి పిడికిలు కూడా బిగుసుకుంటుంది. ఇవన్నీ వారిలోని నిరాకరించే తత్వాన్ని ఇలా బయటపెడుతున్న లక్షణాలే. అప్పుడు నాకు మాత్రం వారి సమస్యను సృష్టించిన కేంద్రాన్ని నేను తాకుతున్నాను అని నాకు అర్థమవుతుంది అంటుంది. ఇప్పుడు ఈవిడ దగ్గరికి వచ్చిన క్లయింట్స్కి వాళ్ళొక సమస్య తీసుకొని వచ్చారు. దానికి ఒక పరిష్కారం చెప్పింది, నూతనమైన పరిష్కారం. అసలు అలాంటి పరిష్కారం ఒకటి ఉంటుందని తెలియదు, ఒకవేళ ఉన్నా కూడా అది వర్క్ అవుతుందని ఇంత కూడా నమ్మకం లేదు వాళ్ళకి. అలాంటి పరిష్కారాలు చెప్పడం కానీ, లేదా ఎవరి వల్లైతే సఫర్ అవుతుందో క్షమించేసేయి అన్నప్పుడు, ఫస్ట్ థింగ్ నువ్వు క్షమించేసేయమనగానే ఒళ్ళు మండిపోతుంది. మనము ఒక సమస్యను తీసుకుని ఇతరుల దగ్గర కంటే, ఒకరి వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అన్న సమస్యని వేరే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తున్నాము అంటేనే అది పెద్ద సమస్య కింద లెక్క. ఇప్పటి టర్మ్స్లో చెప్పట్లేను. ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్నది పెద్ద సమస్య కిందే తీసుకుంటున్నారు. నేను రియల్ పెద్ద సమస్యలు చెప్తున్నాను.
సో అలాంటప్పుడు నువ్వు ఒక పెద్ద సమస్యకు సొల్యూషన్ కావాలని ఒక సైకియాట్రిస్ట్, ఒక డాక్టరు, ఒక ఇలాంటి ఈ ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అతన్ని క్షమించేసేయమ్మా, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నారనుకోండి, ఆ గురువు గారిని కానీ ఆ డాక్టర్ని కానీ నేనేం అనలేను. రైట్? నా శరీరంలో మార్పు ఎలా వచ్చేస్తుంది? దవడలు బిగుసుకుపోతుంటాయి. నేను ఏ చేతులు కట్టుకొని కూర్చున్నాను అనుకోండి, ఆ చేతులు ఇట్లా గట్టిగా, ఇంకా నన్ను నేను గట్టిగా పట్టేసుకోవడం, ఏం చేయాలో తెలియకనమాట. ఆ లోపల కోపం, చిరాకు, ఆవేశం, అసహనం అవన్నీ కూడా. తర్వాత ఇంకేమంటున్నారు, ఛాతీ చుట్టూ కట్టుకున్న వారి చేతులు బిగుసుకుపోవడం గమనిస్తాను. వారి పిడికిలు కూడా బిగుసుకుంటుంది. ఏం చేయలేను కదా ఇంక నేను. ఆ ఆ గురువు గాని, ఆ డాక్టర్‌ని ఏం చేయలేను. నాకింత ఇబ్బంది తలపెట్టారే వీళ్ళు, వాళ్ళ నుంచి నాకింత సమస్యొచ్చిందంటే సింపుల్‌గా క్షమించేయమంటాడా? అది నా లోపల థాట్ ప్రాసెస్ నాకు తెలియకుండా. సో, కానీ ఆయన ముందర ఏమి అనలేను కాబట్టి పిడికిలి బిగుసుకుపోయింది. శరీరం బయటపడేస్తుంది ఆలోచనలన్నింటిని కూడా. ఆ ఎమోషన్స్ అన్నింటిని కూడా. అవన్నీ ఈవిడ మొదట్లోనే మనకు చెప్పారు. ఎవరైనా క్లయింట్ వస్తే తన్ని క్వెషన్స్ ఏస్తాను, ఆన్సర్స్ అడుగుతాను. డిఫరెంట్ డిఫరెంట్ వేలో క్వెషన్స్ ఏసి వాళ్ళ బాడీ, మైండ్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తానని చెప్పారు మనకావిడ. ఫస్ట్‌లోనే చెప్పారు. క్లియర్‌గా శరీరంలో కదలిక, వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ కళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తానని. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మై కౌన్సెలింగ్ అని కూడా చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే వాటన్నింటి మీనింగ్ ఏంటి? వారిలోని నిరాకరించే తత్వాన్ని ఇలా శరీరం బయట పెడుతుంది. అంతే కదండి! నాకు ఆవిడ చెప్పింది నచ్చట్లేదు. క్షమించమనంటే, ఏంటది? అంత పెద్ద తప్పు చేసిన వాడిని క్షమిస్తే ఇంకొకరికి అలాంటి తప్పే చేస్తారు. నేను అవకాశం ఇచ్చినట్టు అయిపోలే వాళ్ళకి? దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. అది నా ఆలోచన అనుకోండి. ఆవిడతో నేను అనలేను ఆ మాట. ఒక డాక్టర్‌గా నా ఎదురుగా ఉన్నారు, లేదా ఒక గురువుగారుగా నా ఎదురుగా ఉన్నారు. నేనేం అనలేను. ఆలోచన శరీరం రూపంలో, శరీరం యొక్క ఏమంటారు, ఆహ్, ఆహ్, శారీరక కదలికల రూపంలో బయటపడుతుంది. అప్పుడట ఈవిడకి ఏమనిపిస్తుందంటే, ఓకే, రైట్ ప్లేస్‌లోనే నేను కొట్టాను. అంటే సమస్యనే టచ్ చేశాను అన్నట్టు. అప్పుడు నాకు మాత్రం వారికి సమస్యను సృష్టించిన కేంద్రాన్నే తాకుతున్నానని, సమస్య ఎక్కడ ఉందో, ఏ పాయింట్ నుంచి మొదలవుతుందో, అంతే గదండీ! రూట్ కాజ్ తీసేసేయాలి మనము. ఒక చెట్టుకు పురుగు ఎక్కడ పట్టిందో ఆ రూట్, ఆ మొదలు నుంచి తీసేసామనుకోండి, పురుగు ప్రాబ్లమ్ వెళ్ళిపోతుంది మనకి. మళ్ళీ ఫ్రెష్‌గా మొక్క ఎదగడం మొదలుపెడుతుంది. అలాగే వాళ్ళ కదలికలు అలా ఉన్నప్పుడు ఈవిడకి సంతోషం. అంటే శాడిజం అనుకోకండి. నేను కరెక్ట్ సెంట్రల్ పాయింట్‌ని టచ్ చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్క స్పిరిచ్యువల్ గురువుకి ఏం తెలుసు? సమస్య ఎప్పుడూ కూడా మనలోనే ఉంటుంది అని తెలుసు. అవతల వారిలో కాదు. మన ఆలోచనల్లో. మన ఏమంటారు, రిసీవింగ్ మోడ్‌లో. సో, అక్కడే సొల్యూషన్ వెతుక్కోవాలి. రైట్? అక్కడే వెతుక్కోవాలి. అందుకని ఆమెకి హ్యాపీ అనిపిస్తుందంట. అంటే నేను ప్రాబ్లమ్‌ని టచ్ చేయగలిగాను. దాని సెంట్రల్ పాయింట్ ఎక్కడుందో అది గుర్తుపెట్టగలిగాను. అంటే ఏంటి, ఆవిడ గుర్తుపట్టింది ఏంటిక్కడ? ఇతనిలో లేదా ఈమెలో నిరాకరించే తత్వం ఉన్నది మార్పుని. అందుకని ఇబ్బంది పడుతోంది. క్షమాగుణాన్ని పెంచుకోవాలి. ఆ పెంచుకో అని చెబుతూ ఉంటే నిరాకరిస్తుంది. దాన్ని తనకి నేను చెప్పాలి. తనతో ప్రాక్టీస్ చేయించాలి. ఇలా, ఇలా ఆమెకు హ్యాపీ అనిపిస్తుందనమాట. సెంట్రల్ పాయింట్ నేను టచ్ చేశాను అని హ్యాపీ అనిపిస్తూ ఉంటది. జీవితంలో నేర్చుకోవడానికి మనందరికీ పాఠాలు ఉన్నాయి. ఏ విషయాలనైతే మనం అత్యంత కష్టంగా భావిస్తామో, అవే మనం నేర్చుకోవడానికి ఎంపిక చేసుకున్న పాఠాలు. మన సోల్ ప్లాన్ బుక్ ఉంటుంది కదా! మనందరికీ ఎవరి బుక్ వాళ్ళకు మనము ఉంటుంది కదండీ! మన డిజైన్ మనం చేసుకొనొస్తాం, మనందరికీ తెలుసు. సో, మన లైఫ్‌లో ఏ లెసన్స్ అయితే మనకు కష్టంగా అనిపిస్తూ ఉన్నాయో, కానీ ఎదుర్కోవాల్సొస్తోంది. వాటితో పాటే ప్రయాణం చేస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఆ టెస్ట్‌లు మనం పాస్ అవ్వాలి. ఆ పాఠాలేంటి, వాటి యొక్క జ్ఞానం ఏంటి, మనం నేర్చుకోవాలి అని అర్థం. మనము ఈ జీవితంలో నేర్చుకోవాల్సిన జ్ఞానం కింద ఆ పరిస్థితులను కల్పించుకొని వచ్చాము. కాబట్టి
వాటితో పాటు ప్రయాణం చెయ్యకుండా ఒక రైలు పట్టాల మాదిరిగా నీ సమస్య, నీ జీవితం 2 రైలు పట్టాల మాదిరిగా వెళ్ళిందనుకోండి, ఈ జీవితం మొత్తం ప్రయాణం అయిపోయిన తర్వాత కూడా అంటే ఎండ్ స్టేజ్ వచ్చిన తర్వాత కూడా సమస్య అలాగే ఉంటుంది. నీ జీవితం ఎండ్ స్టేజ్కి వచ్చావు, ఇది కంప్లీట్ అయిపోతుంది. నేర్చుకుంది ఏందమ్మా ఈ జీవితంలో అంటే నథింగ్. సమస్య, జీవన ప్రయాణం 2 రైలు పట్టాల మాదిరిగా సాగిపోయాయి జీవితాంతం. బట్ నో జ్ఞానం, నథింగ్. ఏ డెస్టినేషన్‌కి రీచ్ అవ్వలేదు. ఏ గమ్యానికి రీచ్ అవ్వలేదది. ఏ జ్ఞానము నేర్చుకొనబడలేదు. సో, మీకు కష్టంగా అనిపించిన వాటి మీద ఫోకస్ చెయ్యండి. ఏం నేర్చుకోవాలక్కడ? విపరీతమైన ఇబ్బందికరమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. ఒక పర్టిక్యులర్ పర్సన్, ఫ్యామిలీ మెంబర్ అనుకోండి. వాళ్ళకి కోపం చాలా ఉంది. అక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటి? సహనం, క్షమాగుణం. మనం ఏదైతే ఇంతకు ముందు చేశామో దాన్ని గుర్తించగలగడం, పశ్చాత్తాపం. మనం ఇంకా ఎవరికైనా అలా చేస్తున్నామా? మనల్ని మనం చూసుకోవడం. ఇవన్నీ కూడా ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మనం నేర్చుకోవాల్సిన జ్ఞానాల కిందకొస్తుందనమాట. తర్వాత ఒకవేళ కొన్ని విషయాలు మీకు చాలా సులభమైనట్లయితే, అవి మీరు ఇదివరకే నేర్చుకున్న పాఠాలని గుర్తించాలి. కొన్ని కొన్నుంటాయి. అలవోకగా చేసేస్తాం. కొట్టిన పిండి ఈజీ కేక్ వాక్ అని చెప్తూ ఉంటాము. అంటే అవన్నీ కూడా మన పూర్వ జన్మలలో ఆ లెసన్స్ కంప్లీట్ చేసాం. ఏదో అలా అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడంతే. అవేం పెద్ద మనకు పాఠాలు కాదు, నేర్చుకోవాల్సిన అంశాలు కాదు. ఆల్రెడీ వాటిల్లో పీహెచ్‌డీ సాధించి ఉన్నాం ఆ పర్టిక్యులర్ పాఠాలలో. జస్ట్ అలా అదొక సబ్జెక్ట్ లాగా ఎళ్ళిపోతూ ఉంటుంది. అంతే తప్పిస్తే వి డోంట్ నీడ్ టు వర్రీ. దాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఏ పాఠాలైతే నేర్చుకోవాలో దాని మీద ఫోకస్ పెట్టుకోవాలనమాట. ఇప్పుడు అలాగే మనకు సబ్జెక్ట్స్ ఉంటాయి. 6, 7 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. నాకు మ్యాథ్స్ చాలా ఈజీ. ఆడుతూ పాడుతూ చేసేస్తాను నేను. కానీ హిందీ వచ్చేటప్పటికి నాకు చాలా కష్టం. నేను ఫోకస్ అంతా హిందీ మీద పెట్టాలి. అక్కడ మార్కులు తక్కువొస్తాయి నాకు. సో, నేను హిందీ మీద పెట్టాలి. మ్యాథ్స్ ఏంటి ఆడుతూ పాడుతూ ఆ కోర్స్ ఏదైతే ఉందో, ఆ లెసన్స్ ఏవైతే నేను చదువుకోవాలో అవి టకటక ఎప్పటికప్పుడు చదువుకోవడము, లేదా ఒకసారి ఒక గంట సేపు కూర్చొని చదువుకోవడం. కానీ ఆ హిందీ అనే సబ్జెక్ట్ నాకు కష్టమైంది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్. ఎవ్రీ సింగిల్ డే నాకు స్కూల్లో క్లాస్ ఉన్నా లేకపోయినా ఇంటికి రావాలి. ఒక గంటో, 2 గంటలు కూర్చొని ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి నేను. చదవడము, రాయడము, అర్థం చేసుకోవడము, మాట్లాడడము, ఏదైతే నా పరీక్షలో వస్తుందో లేదా ఏదైతే నా జ్ఞానం కావాలో ఆ సబ్జెక్ట్ వలన అవంతా నేను కూర్చొని నేర్చుకోవాలి. కానీ 2 సబ్జెక్టులు. నేను మ్యాథ్స్ టెస్ట్ రాయాల్సిందే, హిందీ టెస్ట్ రాయాల్సిందే. కానీ మ్యాథ్స్‌లో చాలా ఈజీగా సూపర్‌గా మార్క్స్ వచ్చేస్తాయి. బికాజ్ నాకది ఆల్రెడీ వచ్చు. అలాగే కొన్ని పాఠాలు చాలా ఈజీగా ఉంటాయి. వాటిలో పరీక్షలు వస్తూ ఉంటాయి కానీ మనం పరీక్ష అని కూడా అనుకోము మనము. అంత ఈజీగా అయిపోతూ ఉంటాయి. కొన్ని మాత్రము చాలా పెద్ద సమస్యలుగా బికాజ్ అందులో ఇంకా మనము ఏ ఆల్ఫాబెటికల్ స్టేజ్‌లోనే ఉన్నాము. నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నాము. కష్టపడాలి. కొన్ని లైఫ్ టైమ్స్ తర్వాత లేదా నెక్స్ట్ లైఫ్ టైమ్‌కి ఈ సబ్జెక్ట్ కూడా అంతే ఈజీ అయిపోతుంది. ఈ లైఫ్‌లో ఏదైతే కష్టమని అనుకున్నావో ఆల్రెడీ ఇందులో పీహెచ్‌డీ చేస్తావు అంత జ్ఞానం తీసుకొని కాబట్టి నెక్స్ట్ లైఫ్‌కి ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా కొన్ని సబ్జెక్టులు మిగిలి ఉన్న సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో ఒక సోల్ నేర్చుకోవడానికి వాటి మీద ఫోకస్ పెడతాము. బికాస్ ఆఫ్టర్ ఆల్ సోల్ ఎందుకు తీసుకుంటుంది ఒక బాడీని తీసుకొనొచ్చి ఎందుకు లెసన్స్ నేర్చుకోవాలి అనుకుంటుందంటే సోల్ హ్యాస్ టు కంప్లీట్ ఇట్స్ జర్నీ. పూర్ణాత్మలాగా మారిపోవాలి. పూర్ణం అంటే సంపూర్ణం, కంప్లీట్. ఒక అంశాత్మగా బయటకొచ్చింది. పూర్ణాత్మ నుంచి అంశాత్మగా రిలీజ్ చేయబడింది. ఆ అంశాత్మ మళ్ళీ పూర్ణాత్మలోకి వెళ్ళడం అనేది ఫైనల్ గమ్యం అనేది. ఎలా పూర్ణాత్మలోకి చేరబడుతుంది అంటే, పూర్ణాత్మకి ఏవేవైతే జ్ఞానాలు ఉన్నాయో, లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా అంశాత్మ పొందినప్పుడు. ఎలా పొందుతుంది? అకస్మాత్తుగా ఒక్క లైఫ్ టైమ్‌లో రాదది. ఒక్క లైఫ్ టైమ్‌లో రావాలి అంటే ఇంకా జీవితం ఎలా ఉంటుందంటే చాలా 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 కష్టమైన సబ్జెక్ట్స్ అన్నీ 4 ఇయర్స్ కోర్స్ నీకు ఒకటే మంత్‌లో రాయమంటే ఎలా ఉంటుందో ఇంజినీరింగ్ 4 ఇయర్స్ కోర్స్ ఉంది. మీరు జాయిన్ అయిన 1 మంత్‌లోనే మొత్తం అన్ని పరీక్షలు 4 ఇయర్స్‌వి రాయమంటే ఎలా ఉంటది? అలాగే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాము? డివైడ్ చేస్తాము. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఈ ఇయర్‌లో ఇన్ని సబ్జెక్టులు. బట్ ఆ సబ్జెక్ట్‌లో కూడా ఇంతే చాప్టర్స్. ఇంతే.
ఇంతే పోర్షన్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేర్చుకుంటాను. అలా ఎలాగైతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో ఆ సోల్ కూడా పూర్ణాత్మలాగా మారడానికి కావలసిన సబ్జెక్టులనన్నీ డివైడ్ చేసుకుంటుంది. ఈ లైఫ్లో ఇంత తీసుకుంటాను, ఈ లైఫ్లో ఇంత నేర్చుకుంటాను, ఈ లైఫ్లో అలా డివైడ్ చేసుకొని వస్తుంది. కొన్ని సోల్స్, డేరింగ్ డాషింగ్ సోల్స్ ఏం చేస్తాయంటే చాలా ఎక్కువ సబ్జెక్ట్స్ ఒకేసారి పెట్టుకొని కూడా వస్తాయి. అందుకే వాళ్ళకి సినిమా కష్టాలు కనపడుతూ ఉంటాయి. మనం సింపుల్గా దురదృష్టవంతులు అని తేల్చి పడేస్తాం. వాడికి ఏది అచ్చరాదు, వాడికి అన్ని సమస్యలే ఉన్నాయి, అన్ని ఇబ్బందులే ఉన్నాయంటే వాడు కాదు దురదృష్టవంతుడు. ఈ ఫిజికల్ వరల్డ్లో దురదృష్టవంతుడేమో, స్పిరిచువల్ వరల్డ్లో చాలా ప్రగతి సాధిస్తున్నాడు ఈ జన్మలో. అన్ని పెట్టుకొని అన్ని పెట్టుకొని మళ్ళీ నవ్వుతూ నవ్వుతూ ఇన్ ద సెన్స్ ఎప్పుడు ఏడుస్తున్నట్లు కాకుండా, నవ్వకపోయినా పర్వాలేదు, నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, నేను ఇది నేను అది అని ఊరికే ఈ ఏడుపు ఉంటుంది చూడండి, ఆ కంటిన్యూస్గా అసలు అలా కాదు. ఆ కష్టాలు ఉన్నాయి, ఆయన నార్మల్గాను కూడా వెళ్తున్నాడు. తన ప్రయత్నం తాను చేస్తూ ఉన్న వాటిని యాక్సెప్ట్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏంటంటే వాళ్ళ సోల్ చాలా ప్రగతిని పొందుతుంది. మిగతా వాళ్ళు ఒక 100 జన్మల్లో పొందే ప్రగతి వాళ్ళు ఒకటే జన్మలో, అలా కొంతమంది ప్లాన్ చేసుకుంటారు. కొన్ని సోల్స్ ప్లాన్ చేసుకుంటాయి. మన సోల్ కూడా కొన్నిసార్లు అలా ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మన ఎడ్యుకేషన్ సిస్టమే అండి, జస్ట్ లైక్ దట్, అంతే. ఎస్పెషల్లీ యూఎస్లో ఉండే వాళ్ళకి కాలేజ్ సిస్టమ్ తెలిస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. 4 సంవత్సరాల కోర్సు, కొంతమంది పిల్లలు 4 సంవత్సరాలు చేస్తారు తీరిగ్గా, కొంతమంది 3 సంవత్సరాలు. అది 1 ఇయర్ 1 ఇయర్ నాకు గుర్తుకులేదు, తెలియదు. 2 ఇయర్స్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. ఎక్కువ సబ్జెక్టులు ఒకేసారి తీసుకుంటారు. సమ్మర్ బ్రేక్ తీసుకోరు, వింటర్ బ్రేక్ తీసుకోరు, కొన్ని ఆన్లైన్ కోర్సెస్ తీసుకుంటారు. ఇన్ పర్సన్ అయినా కూడా ఎవ్రీడే సబ్జెక్ట్స్ పెట్టుకుంటారు. దేర్ లైఫ్ విల్ బి లైక్ హెల్. చాలా 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 కష్టపడాలి. మిగతా స్టూడెంట్స్తో పోలిస్తే వీళ్ళకి పెద్దగా బ్రేక్ ఉండదు, ఏ ఎంజాయ్మెంట్ ఏది ఉండదు. బట్ దే విల్ కంప్లీట్ ఇన్ 2 ఇయర్స్. అలా కొంతమందికి ఉంటుంది, అది కొంతమందికి ఫన్, కొంతమందికి ఇష్టం. వాళ్ళకు ఆ ఛాలెంజింగ్ నేచర్ ఉంటుంది, దాన్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. కొంతమంది అదంతా ఎందుకు, 4 సంవత్సరాల కోర్స్ ఉంది, హ్యాపీగా 4 సంవత్సరాలు చేసుకుంటాను, అది ఇంకొక స్టైల్. ఇది తప్పు అది తప్పు అని ఏమీ లేదు. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్, హౌ ఎవర్ యూ లైక్ ఇట్. సోల్ కూడా అలాగే ప్లాన్ చేసుకుంటుందట. తర్వాత ఎరుకతో ఉండడం ద్వారా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. ఎస్, ఎరుక అనేది బేసిక్ స్టెప్, ద వెరీ ఫస్ట్ స్టెప్. అది ఉంటేనే మనమేంటో మనకు తెలుస్తుంది, మనలో ఏముంది తెలుస్తుంది, ఏది సరిదిద్దుకోవాలి, ఏది సరిపుచ్చుకోవాలి, ఏది ఇంకా వేగాన్ని పెంచుకోవాలి, అవన్నీ మనకు తెలుస్తాయి. ఎరుక అనేది వెరీ 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 ఇంపార్టెంట్. బయట ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడం కాదు ఎరుక అంటే, మన గురించి మనం తెలుసుకోవడం. ఎరుక అన్న పదం కనిపెట్టబడింది మన గురించి మనం తెలుసుకోవడానికి. టోటల్గా ఫ్లిప్ చేసేసాం దాన్ని, ఆపోజిట్గా యూజ్ చేసేస్తున్నాం. లోపలికి ప్రయాణించాలి అని జీవితం తీసుకున్నది ఆత్మ, కానీ భూమి మీద పడగానే ఆ మాయ కమ్మేసుకొని మనము లోనికి అన్న పదాన్నే తీసేసాం. బయట ఎంత తెలిస్తే అంత అభివృద్ధి అని అనుకుంటున్నాం. టోటల్ ఆపోజిట్ కాన్సెప్ట్లో వెళ్ళిపోతున్నాం. బయట తెలుసుకోవచ్చు, తప్పలేదు. భౌతిక జీవితాన్ని గడుపుతూ ఉన్నాం కాబట్టి తప్పలేదు. కానీ అట్లీస్ట్ బ్యాలెన్స్డ్, 50-50 ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేస్తూనే సోల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించుకోవచ్చు. ఇన్వర్డ్ ఎవరైనా ఉంటారా ఈ భూమి మీద తీసుకుంటున్నప్పుడు అంటే, కోకొల్లలు మన గురువులు. రమణ మహర్షి, ఆయన గురించి ఏ ఎంజాయ్మెంట్ బుక్స్ చదివాము, ఆయన ఏ ఎంజాయ్మెంట్ చేశారని చదివాము. అలాగైనా ఆయన దుఃఖపడ్డట్టుగా మనం ఎక్కడైనా విన్నామా, చదివామా? ఆయన ప్రయాణం ఏంటో ఆయన తెలుసుకున్నారు. సో దెర్ ఈస్ నో 50-50 ఫర్ హిమ్ 100%. ఆ 100% ఏంటి, ఆ ఇన్వర్డ్ జర్నీ అనేది హ్యాపీ జర్నీ ఆయనకి. దట్స్ వాట్ హీ జర్నీ ఈజ్ అబౌట్. మనము దాన్ని 100% మనసా వాచా కర్మేన నమ్మలేకపోతున్నాం కాబట్టి మనం ఇన్వర్డ్ జర్నీనే ఉంటే మరి ఇంకెందుకు జీవితం తీసుకునేది, భూమి మీదకి వచ్చేది, మనిషిగా పుట్టేది, మిగతావి ఏమీ లేకపోతే అన్న క్వశ్చన్ దగ్గర ఆగిపోయాం మనం. ఎందుకంటే వీఆర్ నాట్ ఎట్ టు దట్ పాయింట్. ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఆ పాయింట్కి రావడానికి. సో ఇది మాస్టర్స్,
మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. Hope you enjoyed it.